ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం, అత్యంత వివరణాత్మకమైనటువంటి రాజ్యాంగం, అత్యంత విశ్లేషణాత్మకమైనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. సో, ఈ భారత రాజ్యాంగం ఎలా రూపొందించబడింది? రాజ్యాంగాన్ని ఎవరు తయారు చేశారు? సో, మరి ప్రపంచానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించినటువంటి వారు ఎవరు? భారత రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు అనే ప్రశ్న రాగానే అనేక మంది వెంటనే చెప్పేటటువంటి ఆన్సర్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి నిజంగా అంబేద్కర్ ఒక్కరే భారత రాజ్యాంగాన్ని రూపొందించారా, లేక దీని వెనకాల ఇంకెవరి కృషి అయినా ఉందా అని అనుకున్నప్పుడు రాజ్యాంగాన్ని రూపొందించటంలో కానీ, రాజ్యాంగాన్ని ఆమోదించటంలో కానీ, రాజ్యాంగ ముసాయిదాన్ని చర్చించటంలో కానీ అత్యంత కీలక పాత్ర పోషించినటువంటిది రాజ్యాంగ పరిషత్తు, భారత రాజ్యాంగ పరిషత్. దీన్ని మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా పేర్కొంటున్నాం. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్. సో ఆల్మోస్ట్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగ పరిషత్తు మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. అంతకాలం తీసుకొని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అలా ప్రపంచానికి అత్యంత ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి భారత రాజ్యాంగ పరిషత్ అనేది ఎలా రూపొందించబడింది, అసలు ఈ భావన ఎవరు ముందుగా మన ముందుకు తీసుకురావటం జరిగింది, రాజ్యాంగ పరిషత్ అనేటటువంటి కాన్సెప్టుని ఈ ప్రపంచానికి, భారతీయులకు మొట్టమొదట తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు? ఈ అంశాలన్నింటిపైన కూడా మనం కూలంకషంగా చర్చించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగ నిర్మాణము, రాజ్యాంగ పరిణామ క్రమము, రాజ్యాంగ చరిత్ర అనేటటువంటి టాపిక్ గురించి చదివేటప్పుడు రాజ్యాంగ పరిషత్ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. అనేక సందర్భాలలో దాదాపుగా గత 30-40 సంవత్సరాల నుంచి కూడా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్నించడం జరిగింది, రావటం జరిగింది. అది కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఫిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కావచ్చు. ఖచ్చితంగా రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి అనేక ప్రశ్నలు ఎగ్జామ్లో వస్తున్నాయి. మరి ఈ రాజ్యాంగ పరిషత్ గురించి రకరకాలైనటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఏ అంశాలపైన కేంద్రీకరించాలి, ఏ అంశాలపైన మనం ఆలోచించాలి అనుకున్నప్పుడు భారత రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించిన ఏర్పాటు ఇది మొదటి అంశం. భారత రాజ్యాంగ పరిషత్ ఎలా ఏర్పడింది అనేది మొదటి అంశంగా మనం దృష్టి అందించుకోవాలి. ఆ తర్వాత రెండో అంశం దీని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, రాజ్యాంగ పరిషత్తు ఏ విధంగా నిర్మింపబడింది, అలాగే రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి కమిటీలు ఏమిటి, రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు ఏ అంశాలని ఏ కమిటీ పరిశీలించింది, ఆ కమిటీకి నాయకుడిగా లేక చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు, ఆ కమిటీల యొక్క ప్రత్యేకతలు ఏంటివి, ఇవి పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి విధానం, రాజ్యాంగ రూపకల్పన అంటే భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఏ విధంగా రూపొందించింది అనేటటువంటి అంశం కూడా కీలకమైనటువంటి అంశంగా మనం దృష్టి అందించుకోవాలి. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించటం కానీ లేక అమల్లోకి రావటానికి సంబంధించినటువంటి అంశాలని దృష్టి అందించుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రత్యేకతల గురించి మనం ఖచ్చితంగా దృష్టి అందించుకోవాలి. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణం పైన, దాని పని విధానం పైన
విమర్శనాపూర్వక పరిశీలన కూడా ఇంపార్టెంట్ అయినటువంటి అంశమే. అంటే మనం రాజ్యాంగ పరిషత్ గురించి మనం పరిశీలించేటప్పుడు ఇవి కీలకమైనటువంటి అంశాలు. రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలుగా వీటిని మనం దృష్టి ఉంచుకోవాలి. అందులో ఒకటి, రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా ఏర్పాటైనది, రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండేది, రాజ్యాంగ పరిషత్ నుంచి ఏర్పడిన కమిటీలు వాటి ప్రత్యేకతల గురించి, ఆ తర్వాత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి విధానం గురించి, అలాగే భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఎలా ఆమోదించింది, అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, వాటికి సంబంధించినటువంటి ఆ డేట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు కాబట్టి వాటిని కూడా పరిశీలించాలి. ఆ తర్వాత భారత రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతల పైన కూడా మనకంటూ క్లారిటీ ఉండాలి. అదేవిధంగా భారత రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం పైన, దాని పని విధానం పైన కొన్ని విమర్శనాపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అనేక మంది భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని రూపొందించటాన్ని కొన్ని విమర్శనాపూర్వకమైన పరిశీలన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని కొంతమంది నాటి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టో అని చెప్పి కూడా విమర్శలు చేశారు. మరి ఎగ్జామినరు వేరియస్ ఎగ్జామ్స్లో ప్రశ్నించేటప్పుడు మరి ఏర్పాటు గురించి ప్రశ్నిస్తారా, నిర్మాణం గురించి ప్రశ్నిస్తారా, కమిటీల గురించి ప్రశ్నిస్తారా, పని విధానం గురించి ప్రశ్నిస్తారా, లేక దాని విమర్శనాపూర్వకమైనటువంటి పరిశీలన చేస్తారా అనేటటువంటి అన్ని అంశాలను కూడా మనం కూలంకషంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా అంటే రాజ్యాంగ పరిషత్ అనగానే మనం ఏదో ఒకటి చదవటం అనేది కాకుండా ఒక వ్యూహాత్మకంగా, ఒక నిర్మాణాత్మకంగా, ఒక పద్ధతి ప్రకారం, ఒక ఆలోచన విశ్లేషణ గతితార్కికంగా ఆలోచన చేసి మాత్రమే ప్రతి టాపిక్ పైన మనకంటూ అవగాహన కల్పించుకోవాలి. కాబట్టి ఈ రాజ్యాంగ పరిషత్తుని గురించి పరిశీలించేటప్పుడు కూడా ఇన్ని కోణాలని మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఈ కోణాలన్నింటినీ పరిశీలించాల్సి ఉంటుంది. దీంట్లో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మొదటి అంశంగా మనం దృష్టి ఉంచుకోవాలి. భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించినటువంటిది రాజ్యాంగ పరిషత్. రాజ్యాంగాన్ని ఆమోదించింది కూడా రాజ్యాంగ పరిషత్తే. అయితే ఈ రాజ్యాంగ పరిషత్తు పనిచేయటంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తులున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని మనం పదే పదే ఎందుకని మనం చర్చిస్తుంటాము అని అంటే, అంబేద్కర్ ఈ రాజ్యాంగ పరిషత్ పని విధానంలో అత్యంత కీలక పాత్ర పోషించినాడు కాబట్టి రాజ్యాంగ రచనలో, రాజ్యాంగ రూపకల్పనలో అత్యంత కీలక పాత్ర పోషించాడు కాబట్టి అంబేద్కర్ గురించి చెప్తాం. కానీ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినా కూడా ఆమోదించింది ఎవరయ్యా అంటే రాజ్యాంగ పరిషతే. కాబట్టి ఆ రాజ్యాంగ పరిషత్కి సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి మనం ఇక్కడ పరిశీలించాలి. రాజ్యాంగ పరిషత్ అనే భావన మొదట వ్యక్తీకరించినటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్. 1934లో రాజ్యాంగ పరిషత్ అనేటటువంటి ఆలోచన అనే భావన భారతీయులకు అందించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. మానవేంద్రనాథ్ రాయ్ ఈయన రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కావాలని, భారత రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించుకోవాలని, భారతీయులు రూపొందించుకునేటప్పుడు కూడా భారత ప్రజల చేత ఏర్పాటైన ఒక రాజ్యాంగ పరిషత్ అనేటటువంటి కమిటీ భారత రాజ్యాంగన రచన చేయాలని చెప్పి పేర్కొనటం జరిగింది. భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఒక రాజ్యాంగ పరిషత్ అనేది భారతీయులకు అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించాలి అని చెప్తూ పేర్కొన్నటువంటి మొదటి వ్యక్తి ఎంఎన్ రాయ్. ఆ తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు సంబంధించి తీర్మానం చేసిన మొదటి పార్టీ ఏంటిదంటే స్వరాజ్ పార్టీ. మనం ఇంతకుముందు దీని గురించి చర్చించాం కూడా. 1920లో
మహాత్మా గాంధీ చేత ప్రారంభించబడినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం అనేది 1922లో చౌరీ చౌరా సంఘటన కారణంగా, చౌరీ చౌరా అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ చౌరాలో జరిగిన హింసాత్మకమైన సంఘటన కారణంగా ఆ రోజున గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించటం జరిగింది. ఎప్పుడైతే గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించినాడో, ఉపసంహరించినాడో, ఆపేసినారో అప్పుడు మరి పండిట్ మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాసులు కలిసి స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. వాస్తవంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కావాలి, ఆ రాజ్యాంగ పరిషత్ అనేది భారతీయుల చేత ఏర్పాటు కావాలి, భారతీయుల చేత ఏర్పాటైన రాజ్యాంగ పరిషతే భారతీయులకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించాలని చెప్పి మొట్టమొదట తీర్మానం చేసినటువంటి పార్టీ స్వరాజ్ పార్టీ. స్వరాజ్ పార్టీ మొదటగా తీర్మానం చేసింది. అయితే చాలామంది ఈ అంశం పైన అనేక సందర్భాలలో ఈ రాజ్యాంగ పరిషత్ గురించి, రాజ్యాంగం గురించి, చట్టబద్ధమైన పాలన గురించి, అంటే స్వాతంత్రానికి పూర్వమే దీనిపైన పదే పదే చర్చ చేయటం జరిగింది. పదే పదే భారతీయులు డిమాండ్ చేయటం కూడా జరిగింది. ఉదాహరణకి 1922లో గాంధీ తన యంగ్ ఇండియా అనే పత్రికలో ఒక వ్యాసం రాశారు. మహాత్మా గాంధీ 1922లో తన యంగ్ ఇండియా అనేటటువంటి పత్రికలో ఒక వ్యాసం రాయటం జరిగింది. ఆ వ్యాసంలో గాంధీ చేసినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య ఇక్కడ మనం పరిశీలించాలి. భారతదేశానికి స్వాతంత్రం అనేది భిక్ష కాదు. భారతదేశానికి స్వాతంత్రం అనేది భిక్ష కాదు. భారతీయులు రాజకీయ భిక్షాటకులు అంతకంటే కాదు. మరి భారత ప్రజలు తమను తాము అభివ్యక్తీకరించుకునే ఒక స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛకు ఒక చట్టబద్ధత కల్పించాలి. అంటే భారతీయులకు స్వేచ్ఛను కల్పించేటటువంటి చట్టం యొక్క అవసరాన్ని గురించి మహాత్మా గాంధీ తన యంగ్ ఇండియా పత్రికలో వ్యాసం రాయటం జరిగింది. అలాగే 1924లో మరి బాంబేలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అఖిలపక్ష సమావేశం అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన దాంతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని బాంబేలో ఏర్పాటు చేసినప్పుడు కూడా భారతదేశానికి అవసరమైన ఒక చట్టాన్ని రూపొందించాలి, అంటే రాజ్యాంగం రూపొందించాలి. దానికోసం ఒక రాజ్యాంగ పరిషత్ లాంటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచన కూడా చేయటం జరిగింది. అంటే ఈ దేశంలో కూడా చట్టబద్ధమైన పరిపాలన అవసరం అనే భావన వ్యక్తీకరించారు. ఆ తర్వాత 1928లో నెహ్రూ రిపోర్ట్ అనేటటువంటిది రూపొందించారు. మరి నెహ్రూ రిపోర్టుని ఎందుకు రూపొందించారు, ఎవరు రూపొందించారు అన్నప్పుడు, ఎందుకు రూపొందించారు, ఎవరు రూపొందించారు, ఎలా రూపొందించారు, దీని ప్రాధాన్యత ఏమిటనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు 1928లో సైమన్ కమిషన్ భారతదేశాన్ని సందర్శించింది. 1928లో సైమన్ కమిషన్ భారతదేశాన్ని సందర్శించింది. మనం గతంలో అనేక చట్టాల గురించి, అంటే బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన చట్టాల గురించి చర్చించేటప్పుడు సైమన్ కమిషన్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. 1919లో ప్రవేశపెట్టిన చట్టం యొక్క అమలు తీరుని పర్యవేక్షించటానికి సైమన్ కమిషన్ భారతదేశం వచ్చింది 1928లో. సైమన్ కమిషన్ భారతదేశం వచ్చినప్పుడు భారతీయులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరి భారతీయులు ఎందుకు వ్యతిరేకించారంటే ఆ సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుని కూడా అవకాశం కల్పించలేదు కాబట్టి వీళ్ళు సైమన్ కమిషన్ను వ్యతిరేకించారు. సైమన్ గో బ్యాక్ అని చెప్తూ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగించడం జరిగింది. అయితే సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం కొనసాగిస్తున్నటువంటి టైంలో లార్డ్ బిర్కెన్ హడ్ అనేటటువంటి వాడు బ్రిటిష్ అధికారి ఒక సవాలు విసిరినాడు. ఏమని అంటే 1919లో ప్రవేశపెట్టిన చట్టం ఏదైతుందో ఆ చట్టం ప్రకారం మన దేశ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆ చట్టంలో ఉన్నటువంటి మంచి చెడులను పరిశీలించి
భారతీయులకు బ్రిటిష్ వాడు ఒక మంచి పరిపాలన అందించాలన్న ఉద్దేశంతోనే సైమన్ కమిషన్ భారతదేశం వచ్చింది. అలాంటప్పుడు మీరంతా సైమన్ కమిషన్, భారతీయులు సైమన్ కమిషన్ వ్యతిరేకించడం కరెక్ట్ కాదని చెప్తూ వాడు ఒక సవాలు విసినాడు. ఏమని? మీకు చేతనైతే మీరు ఒక సొంత రాజ్యాంగాన్ని, ఓ సొంత చట్టాన్ని తయారు చేసి చూపించండి అని చెప్పి లార్డ్ బిర్కెన్హెడ్ అనేటటువంటి ఒక బ్రిటిష్ వాడు విసిరినటువంటి సవాలును స్వీకరించిన పండిట్ మోతీలాల్ నెహ్రూ, అబ్దుల్ అన్సారీ లాంటి వాళ్ళంతా కూర్చొని 1928లో ఒక ప్రత్యేకమైన నెహ్రూ రిపోర్టుని తయారు చేయటం జరిగింది. ఇవన్నీ ఏంటివి అంటే, రాజ్యాంగ పరిషత్ అనేది వాస్తవంగా ఎప్పుడు ఏర్పాటైంది? భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పాటైంది? 1946లో ఏర్పాటైంది. ఆ విషయం నిన్న కూడా మనం చెప్పుకున్నాం కూడా. ఏమిటి? క్యాబినెట్ మిషన్ గురించి చెప్పేటప్పుడు క్యాబినెట్ మిషన్ యొక్క సూచనను అనుసరించి 1946లో రాజ్యాంగ పరిషత్తుకు జూన్ జూలైలో ఎన్నికలు జరిగాయని చెప్పి కూడా చెప్పుకున్నాం. కానీ దానికంటే ముందు కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు జరిగినవి. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కావాలి అని చెప్పి అనేక మంది వైతాళికులు, అనేక మంది గొప్ప వ్యక్తులు, ఆ రోజున స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి మేధావులు అనేక సందర్భాల్లో డిమాండ్ చేశారు. వాళ్ళ భావాలని వ్యక్తీకరించడం జరిగింది. దాంట్లో భాగమే ఒక రకంగా చెప్పాలంటే, భారతీయుల కోసం, భారతీయుల చేతనే భారతదేశానికి అవసరమైన ఒక రాజ్యాంగాన్ని, ఓ చట్టాన్ని రూపొందించటానికి భారతీయుల చేతనే నిర్మాణాత్మకంగా చేసిన కృషికి నిదర్శనం నెహ్రూ రిపోర్టు. ఈ నెహ్రూ రిపోర్ట్ అంటే ఏ నెహ్రూ? సీనియర్ నెహ్రూ. సీనియర్ నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ యొక్క తండ్రి అయినటువంటి మోతీలాల్ నెహ్రూ, అబ్దుల్ అన్సారీలు కలిసి రూపొందించినటువంటి రిపోర్టే నెహ్రూ రిపోర్టు. అయితే దీని తర్వాత ముఖ్యంగా 1931లో జరిగినటువంటి కరాచీ సమావేశం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంటే భారతదేశ పరిపాలనకు అవసరమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం అవసరం అనేటటువంటి అంశాన్ని తీర్మానించటం జరిగింది. అలాగే మీరు 1936లో నెహ్రూ హెరాల్డ్ అనేటటువంటి పత్రికకు ఒక వ్యాసం రాయటం జరిగింది. ఈ హెరాల్డ్ అనేటటువంటి పత్రికకు రాసినటువంటి వ్యాసంలో నెహ్రూ చాలా స్పష్టతతో ఒక అంశాన్ని పేర్కొన్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, అంటే మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. వాస్తవంగా చెప్పాలంటే నెహ్రూ చాలా సమగ్రంగా ఈ వ్యాసంలో పేర్కొన్నటువంటి విషయం ఒకసారి పరిశీలించండి. భారతీయులు ఎదుర్కొనేటటువంటి సమస్యలన్నింటికి ఒకే ఒక రాజకీయ పరిష్కార మార్గం ఉన్నది. భారతీయులు ఎదుర్కొనే సమస్యలన్నింటికి ఒకే ఒక రాజకీయ పరిష్కార మార్గం ఉన్నది. ఏమిటంటే, భారత ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక రాజ్యాంగ పరిషత్ అనేటటువంటిది, ఓ కమిటీ అనేటటువంటిది ఏర్పాటై ఆ రాజ్యాంగ పరిషత్తు చేత సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఆ రాజ్యాంగ ప్రకారం భారత ప్రజలు తమను తామే పరిపాలించుకునేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించటమే భారత ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలన్నింటికి కూడా ఏకైక పరిష్కార మార్గం అని చెప్పి నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ హెరాల్డ్ అనేటటువంటి పత్రికకు వ్యాసం రాయటం జరిగింది. హెరాల్డ్ అనే పత్రికకు నెహ్రూ రాసిన వ్యాసం ఏదైతుందో ఈ వ్యాసాన్ని మరి 1936లో కానీ 1937లో కానీ జరిగినటువంటి ఫైజ్పూర్ సమావేశం ఏదైతుందో, ఫైజ్పూర్లో ఐఎన్సి సమావేశం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతుందో ఇది సమావేశం జరిపింది. ఈ సమావేశంలో ఈ వ్యాసాన్ని భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఒక తీర్మాన రూపంలో ఆమోదించటం జరిగింది. దీన్ని ఒక తీర్మానంగా ఆమోదించారు. అంటే జవహర్లాల్ నెహ్రూ హెరాల్డ్ పత్రికకు వ్యాసం రాసేటప్పుడు ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పాడు. ఏమని అనంటే,
భారత ప్రజలు ఎదుర్కొనే అన్ని సమస్యలకు కూడా ఒకే ఒక రాజకీయ పరిష్కార మార్గం ఉంది. ఏమిటా పరిష్కార మార్గం అంటే భారత ప్రజల చేతనే ఎన్నుకోబడినటువంటి ఒక రాజ్యాంగ పరిషత్ అనేటటువంటి కమిటీ మరి భారతీయుల చేతనే ఏర్పాటయ్యి ఒక రాజ్యాంగాన్ని భారతీయులే రూపొందించుకొని తమకు అవసరమైన రాజ్యాంగాన్ని భారతీయులే రూపొందించుకొని ఆ రాజ్యాంగ ప్రకారం భారతదేశ పరిపాలన తమను తామే పరిపాలిస్తూ భారత ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించేటటువంటి విధంగా ఒక చట్టం అవసరము అని చెప్పి ఆయన రాసిన వ్యాసాన్ని మరి ఇక్కడ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ కూడా ఫైజ్పూర్ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. కానీ 1938లో జరిగినటువంటి హరిపురా సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు పైన దీనిపైన భారత జాతీయ కాంగ్రెస్ ఓ తీర్మానాన్ని ఆమోదించటం జరిగింది. అంటే ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా పరిణామ క్రమంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలని కూడా మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ పరిషత్ అనే ఆలోచన చేసిన మొదటి వ్యక్తి ఎంఎన్ రాయ్, తీర్మానం చేసిన మొదటి పార్టీ స్వరాజ్ పార్టీ. మరి నెహ్రూ హెరాల్డ్కి రాసినటువంటి వ్యాసాన్ని కాంగ్రెస్ ఎప్పుడు ఆమోదించిందంటే ఫైజ్పూర్ సమావేశంలో. కాంగ్రెస్ డైరెక్ట్గా మనకు ఒక రాజ్యాంగ పరిషత్ అవసరమని చెప్పింది ఎప్పుడయ్యా అంటే 1938 హరిపుర సమావేశంలో. అయితే 1942లో వచ్చినటువంటి క్రిప్స్ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఈ క్రిప్స్ ప్రతిపాదనల ద్వారా బ్రిటిష్ వారు మన డిమాండ్ ఏంటా డిమాండ్ రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటుగా చేసుకోవాలి. ఆ రాజ్యాంగ పరిషత్తు ద్వారా భారతదేశానికి ఒక సొంత రాజ్యాంగం కావాలి. రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేయాలి. ఆ రాజ్యాంగ పరిషత్తు ద్వారా మన దేశానికి అవసరమైన సొంత రాజ్యాంగాన్ని మనమే తయారు చేసుకోవాలి అని చేస్తున్నటువంటి భారతీయులు చేస్తున్నటువంటి డిమాండ్ని బ్రిటిష్ వారు ఏ ప్రతిపాదన ద్వారా అంగీకరించారంటే క్రిప్స్ ప్రతిపాదన ద్వారా అంగీకరించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును వారు అంగీకరించినారు. అయితే నిజంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది మాత్రం 1946లో వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్ యొక్క సూచనను అనుసరించి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు కావటం జరిగింది. అంటే రాజ్యాంగ పరిషత్తు ఏ కమిటీ ఏ మిషన్ యొక్క సూచనను అనుసరించి ఏర్పాటైంది, ప్రతిపాదన ఆధారంగా ఏర్పాటైందంటే క్యాబినెట్ మిషన్ యొక్క సూచనను అనుసరించి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కావటం జరిగింది. అంటే మనం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు వెనకాల జరిగినటువంటి గత చారిత్రాత్మకమైనటువంటి అంశాలన్నింటి గురించి కూడా మనకంటూ ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన ఉండాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇంపార్టెంట్. మొదట సూచించిన వ్యక్తి ఎంఎన్ రాయ్, మొదట తీర్మానం చేసిన పార్టీ స్వరాజ్ పార్టీ. నెహ్రూ రిపోర్ట్ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1928లో. కరాచీ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1931లో. మరి నెహ్రూ హెరాల్డ్ పత్రికకు వ్యాసం రాసింది ఎప్పుడంటే 36లో. దీన్ని ఏ సమావేశం ఆమోదించిందంటే ఫైజ్పూర్ సమావేశం. దాన్ని ఒక తీర్మానంగా ఆమోదించినారు. మరి భారత జాతీయ కాంగ్రెసు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కావాలని ఎప్పుడు తీర్మానం చేసిందంటే హరిపుర సమావేశం 1938. బ్రిటిష్ వారు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును ఎప్పుడు గుర్తించినారంటే 1942 క్రిప్స్ ప్రతిపాదన ద్వారా. అసలు రాజ్యాంగ పరిషత్తు ఏ కమిటీ సూచనను అనుసరించి ఏర్పాటైందంటే 1946లో వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్ యొక్క సూచనను అనుసరించి ఏర్పాటు కావటం జరిగింది. ఇది రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు ముందు జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు. మరి రాజ్యాంగ పరిషత్తు యొక్క నిర్మాణం ఎలా జరిగింది అంటే చారిత్రాత్మకమైనటువంటి అంశాలు ఏంటివి, వీటిని కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఆవశ్యకతని దృష్టి అందించుకోవాలి. భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి?
అంటే సంఖ్య. ఇది 389గా నిర్ణయించారు. 389 మంది సభ్యులు ఉండాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి దీన్ని ఎలా నిర్ణయించినారు ఈ సంఖ్యను అని అంటే, ఈ సంఖ్య నిర్ణయించటానికి గల కారణం ఏంటంటే, ప్రతి 10 లక్షల జనాభాకు ఒక ప్రతినిధి. అంటే దీని క్లారిటీ ఏంటి? ఆనాడు ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా భారతదేశం యొక్క జనాభా 40 కోట్ల వరకు ఉన్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి 10 లక్షల జనాభాకు ఒక ప్రతినిధి చొప్పున ఏర్పాటు కావాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి 389 మంది ఎలా వస్తారు అన్నప్పుడు, ఇక్కడ ఆనాటికి భారత భూభాగం ఎలా ఉన్నది అంటే, భారత భూభాగం వాస్తవానికి 2 రకాలుగా ఉన్నది. ఒకటి బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు, రెండో స్వదేశీ సంస్థానాలు, అలాగే చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు. ఇలా భారత భూభాగం అనేది యాక్చువల్గా చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, ఈ రెండు కూడా బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలో ఉన్నవి. ఈ స్వదేశీ సంస్థానాలు మాత్రం భారతీయ రాజుల యొక్క ఆధీనంలో ఉన్నవి. అలా ఉన్నప్పుడు సంఖ్యని ఎలా మనం డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే, బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి ఎన్నుకోవాల్సిన సభ్యుల సంఖ్య 292, స్వదేశీ సంస్థానాలకు ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి సభ్యుల సంఖ్య 93, కాగా చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలకు సంబంధించిన సభ్యుల సంఖ్య 4. మొత్తం కలిస్తే 389 మంది సభ్యులు ఉండాలి అనేది ఈ రాజ్యాంగ పరిషత్తు అంటే ఏర్పాటు అయ్యేటప్పుడు 10 లక్షల జనాభాకు ఒక ప్రతినిధి చొప్పున మనం గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ సంఖ్య ఉండాలనేది యాక్చువల్గా ఉన్నటువంటి అంశం. అయితే ఇక్కడ రాజ్యాంగ పరిషత్తు మొత్తం సభ్యుల సంఖ్య అన్నప్పుడు ఇలా మనం దృష్టి అందించుకోవాలి. ఇక్కడ మీరు మరి కొన్ని విషయాలని కాస్త కీన్గా అబ్జర్వ్ చేయాలి. అంటే మనం కొంచెం బాగా దృష్టి కేంద్రీకరించి పరిశీలించాల్సి ఉంటుంది. ఎలా? రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య అంటే ఇదే చెప్తాము, రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య అంటే ఇదే చెప్పాలి. కానీ మరి 1947లో దేశ విభజన జరిగింది. ఈ దేశ విభజన తర్వాత మన రాజ్యాంగ పరిషత్ అంటే భారత రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉన్నదో ఈ పరిషత్తుకు సంబంధించినటువంటి సభ్యుల సంఖ్య 299. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సినటువంటి అంశం ఏమిటి అన్నప్పుడు, దేశ విభజనకు పూర్వం 1946లో ఉన్న ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యుల సంఖ్య 389, కాగా 1947లో దేశ విభజన జరిగిన తర్వాత భారత పాకిస్తాన్లుగా వేరుపడిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 299 మంది. మీరు ఈ 299 మంది సభ్యులు కూడా ఎలా ఉన్నారు, ఏ విధంగా ఏర్పడినారు అని పరిశీలిస్తే, ముఖ్యంగా బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలకు సంబంధించి 229 మంది, కాగా స్వదేశీ సంస్థానాలకు ప్రాతినిధ్యం వహించిన సభ్యుల సంఖ్య 70. మొత్తం కలిస్తే 293
299 మంది. ఈ 299 మంది అనేటటువంటి సంఖ్యని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి. ఇది దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య. ఎందుకంటే 1947లో వచ్చినటువంటి భారత స్వాతంత్ర చట్టాన్ని అనుసరించే మనం స్వాతంత్రాన్ని పొందాం. భారత స్వాతంత్ర చట్టంలో ఒక విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఏమిటా స్పష్టంగా పేర్కొన్న అంశం? 1946లో ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ అనేది దేశ విభజనకు పూర్వం, అంటే భారత పాకిస్తాన్లు కలిసి ఉన్నప్పుడు ఏర్పడింది. దేశ విభజన జరిగిన తర్వాత భారతదేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ తయారు చేస్తుంది. పాకిస్తాన్కి అవసరమైన రాజ్యాంగాన్ని పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తుంది. అంటే ఏంటి? రెండు దేశాలు ఏర్పడినట్లుగానే రెండు రాజ్యాంగ పరిషత్తులు ఏర్పాటు కావాలి. అలా దేశ విభజన జరిగిన తర్వాత సభ్యుల సంఖ్య దీనికి సంబంధించింది. అలాగే మరి రాజ్యాంగ పరిషత్తుకు నియామక సభ్యుల సంఖ్య ఎంతయ్యా అంటే 14 మందిని నియామకం చేయటం జరిగింది. దేనికి? రాజ్యాంగ పరిషత్కు. ఎప్పుడు? దేశ విభజన జరిగిన తర్వాత 14 మంది సభ్యులని నియామకం చేయటం జరిగింది. ఇది రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించిన సభ్యుల సంఖ్యకు సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ మీరు మరి ఈ సభ్యులంతా ఎలా వచ్చారు పదవిలోకి అన్నప్పుడు, చాలా సందర్భాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతిసారి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ట్విస్టింగ్గా, కొన్ని క్లిష్టంగా ఓ ప్రశ్న అడుగుతున్నాడు. ఎలా ప్రశ్న అడుగుతున్నారు అంటే, రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎలా పదవిలోకి వచ్చారు అంటే, బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలకు సంబంధించిన శాసన సభలు ఎన్నుకొన్నవి. ఈ సభ్యులు ఎలా వచ్చారంటే, బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభలు ఎన్నుకున్నవి. ఎలా ఎన్నుకున్నవి? నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై పద్ధతిని అనుసరించి ఎన్నుకోవటం జరిగింది. ఎవరు? 292 మంది. మరి 93 మంది ఎలా వచ్చారు అంటే, స్వదేశీ సంస్థానాలకు సంబంధించిన అధిపతులు, రాజులు ఎవరైతే ఉన్నారో ఈ రాజులు ఈ 93 మందిని నియామకం చెయ్యాలి. ఎందుకంటే స్వదేశీ సంస్థానాలు రాజులు పరిపాలించేటటువంటి సంస్థానాలలో అప్పటికి శాసనసభలు లేవు, ప్రజలకు ఓటు హక్కు కల్పించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాల్సి వచ్చింది అంటే, వాళ్ళు ఈ 93 మందిని నియమించాలి. అలాగే చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు అంటాం. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు అంటే మనకు అర్థం కావలసినటువంటి అంశం ఏమిటంటే, ఈ రోజున భారతదేశంలో రాష్ట్రాలు కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలు ఏ విధంగానైతే ఉన్నాయో అవాళ కూడా చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు అనేటటువంటివి ఉన్నవి. ఆ చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలకు సంబంధించి ఈ 4 సభ్యులను కూడా బ్రిటిష్ గవర్నర్ జనరలే నియమించటం జరుగుతుంది. అంటే వీళ్ళు కూడా ఎలా వస్తారు? నియమించటం ద్వారా రావాలి. అంటే స్వదేశీ సంస్థానాల నుంచి వచ్చే వాళ్ళు 93 మంది నియామకం ద్వారానే వస్తారు. ఈ 4 సభ్యులు చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి వచ్చే 4 సభ్యులు నియమించడం ద్వారా వస్తారు. కానీ బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఆనాటికి 11 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభలు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి పైన ఈ 292 మందిని ఎన్నుకోవటం ద్వారా రావటం జరిగింది. ఎన్నుకోవటం ద్వారా వాళ్ళ పదవిలోకి వచ్చారు. ఇలా 389 మందితోని భారత రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేశాము. కానీ దేశ విభజన తర్వాత మాత్రం రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఇది. అయితే ఇక్కడ మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల గురించి కూడా దృష్టి అందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా? ఒక సందర్భంలో గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎగ్జామినర్ ఓ ప్రశ్న అడిగాడు. ఏమని అంటే, రాజ్యాంగ పరిషత్ యొక్క ఏర్పాటుకు సంబంధించి వాస్తవికం కాని
అంశం అన్నాడు. వాస్తవికం కాని అంశము అన్నాడు. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు సంబంధించి వాస్తవికం కాని అంశము అన్నాడు. అని ఏం చేశారు అని అంటే, ఇందులో ఏ సాధారణ ఎన్నిక పద్ధతి, మత ప్రాతిపదిక, సి నియామకం, డి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. వీడు అడిగింది ఏంటిది? భారత రాజ్యాంగ పరిషత్తు 1946లో 1946లో ఏర్పాటు అయినప్పుడు ఆ ఏర్పాటుకు సంబంధించి వాస్తవికం కాని అంశము అని అడిగాడు. అందులో సాధారణ ఎన్నిక పద్ధతి, మత ప్రాతిపదిక, నియామక పద్ధతి, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అని చెప్పి రాశారు. జనరల్గా మనందరికి ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే, భారత రాజ్యాంగం అనేది లౌకిక రాజ్యం కాబట్టి, లౌకిక దేశం కాబట్టి మత ప్రాతిపదిక అనేటటువంటిది ఉండదు అనేది మన యొక్క ఆలోచన. కానీ మత ప్రాతిపదిక అనేది ఉన్నది. వాస్తవికం కానేది అని చెప్పేటందుకు అవకాశం లేదు. ఎందుకని అంటే, ముస్లింలకు అలాగే సిక్కులకు వీళ్ళిద్దరు కూడా మత ప్రాతిపదిక పైన కొన్ని స్థానాలని రిజర్వేషన్ చేయటం జరిగింది. అంటే అర్థం ఏంటిది? భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటులో మత ప్రాతిపదిక అనేది ఉన్నది. ఎందుకంటే ముస్లింలకు సిక్కులకు మత ప్రాతిపదిక పైన కొన్ని స్థానాలని రిజర్వ్ చేయటం జరిగింది కాబట్టి అది ఉన్నది. రెండోది ఏమంటున్నాం? నియామక పద్ధతి అంటాం. నియామక పద్ధతి అంటే ఇక్కడ మీరు స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి వచ్చిన ప్రతినిధులందరూ ఎలా వచ్చారు? నియమించటం ద్వారానే వచ్చారు. ఇకపోతే మరి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటే ఇక్కడ ఏంటంటే, బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు, ఈ రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభలు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి పైనే సభ్యులని ఎన్నుకోవటం జరిగింది. అంటే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఉన్నది, నియామక పద్ధతి ఉన్నది స్వదేశీ సంస్థానాలకు సంబంధించి, మత ప్రాతిపదిక ఉన్నది ముస్లింలకు సిక్కులకు. మరి ఏ పద్ధతి లేదు అంటే సాధారణ ఎన్నిక పద్ధతి లేదు. సాధారణ ఎన్నిక పద్ధతి అంటే ఏంటి అంటే, కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ పురుష తేడా లేకుండా ప్రజలందరికీ సమానత్వ ప్రాతిపదికపై ఓటుకు కల్పిస్తే దాన్ని సాధారణ ఎన్నిక పద్ధతి అంటాము. కానీ భారతదేశంలో రియల్గా చెప్పాలంటే ఈ రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగినప్పుడు భారతదేశంలో కేవలం 28.5% మందికి మాత్రమే ఓటుకు కల్పించారు. అంటే దీని అర్థం ఏంటిది? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించలేదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఓటు హక్కు కల్పించలేదు. కేవలం 28.5% మందికి మాత్రమే ఓటు హక్కు కల్పించారు. అంటే ఇవాళ భారత రాజ్యాంగం మనందరికీ కూడా కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ పురుష తేడా లేకుండా, జాతి ప్రాంత తేడా లేకుండా ప్రజలందరికీ కూడా సమానత్వ ప్రాతిపదికపై ఇప్పుడైతే ఏ విధంగా ఓటు హక్కు కల్పించారో ఆ రోజున బ్రిటిష్ వారు రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసేటప్పుడు ఆ విధంగా సాధారణ ఎన్నిక పద్ధతి ద్వారా ఓటు హక్కు కల్పించలేదు. అంటే దీంట్లో వాస్తవికం కాని అంశం ఏంటంటే సాధారణ ఎన్నిక పద్ధతి, ఇది వాస్తవికం కాదు. మిగతా అన్ని వాస్తవమే. అంటే మీకు రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణం గురించి చెప్పేటప్పుడు మనం చర్చించేటటువంటి అంశాలని ఒక కోణం నుంచి మాత్రమే పరిశీలించవద్దు.
ఎగ్జామినర్ అనేటటువంటి వాడు అన్ని కోణాల నుంచి మనం పరిశీలిస్తుంటాడు. అన్ని కోణాల నుంచి పరిశీలించినప్పుడు ఒకసారి నెగిటివ్గా ఆలోచించవచ్చు, మరొకసారి పాజిటివ్గా ఆలోచించవచ్చు ఎగ్జామినర్. కాబట్టి వాటన్నిటిని కూడా మనం గమనంలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయగలుగుతాము. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, ఎన్నిక పద్ధతి ఉన్నది, నియామక పద్ధతి ఉన్నది, అదేవిధంగా మత ప్రాతిపదిక ఉన్నది, అదేవిధంగా ముస్లింలకు సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్స్ కల్పించారు. అలాగే మరి ఆ రోజున రాజ్యాంగ పరిషత్తుకు జరిగిన ఎన్నికల్లో ఎంతమంది ప్రజలకు ఓటు హక్కు కల్పించారయ్యా అంటే 28.5% మంది ప్రజలకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. మిగతా వాళ్ళందరికీ ఓటు హక్కుని కల్పించలేదు. సో ఓటు హక్కు కల్పించిన ప్రజల సంఖ్య ఎంత అంటే 28.5%. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ రోజున మరి దేశ విభజన తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించిన అంశం అన్నప్పుడు దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి ముస్లిం సభ్యుల సంఖ్య ఎంత అయ్యా అంటే 32. ఎంతమంది ముస్లిం సభ్యులు ఉన్నారు? 32 మంది ముస్లిం సభ్యులు ఉన్నారు. దేశ విభజన తర్వాత ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఏదైతే ఉందో అందులో 32 మంది ముస్లింలు ఉన్నారు. మరి మహిళా సభ్యుల సంఖ్య ఎంత అంటే మహిళా సభ్యులు 15 మంది ఉన్నారు. మహిళా సభ్యులు 15 మంది. ముస్లింల సంఖ్య ఎంత అంటే 32. అలాగే రాజ్యాంగ పరిషత్తులో ఏకైక ముస్లిం మహిళ, ఇలాంటి అంశాలనే ఎగ్జామినర్లు ఖచ్చితంగా అంటే కేంద్రీకరించి సూక్ష్మంగా ప్రశ్నిస్తున్నారు. ఎవరు అనంటే బేగం ఇజాజ్ రసూల్. ఈమె ఒక్కరే ముస్లిం సభ్యురాలుగా ఉన్నది. మొత్తం ముస్లిం సభ్యుల సంఖ్య ఎంత అంటే 32. మహిళా సభ్యుల సంఖ్య ఎంత అంటే మొత్తం మహిళా సభ్యుల సంఖ్య ఎంత అంటే 15 మంది. కానీ ఏకైక ముస్లిం సభ్యురాలు ఎవరయ్యా అంటే బేగం ఇజాజ్ రసూల్. ఇలాంటి వాటిని పదే పదే ప్రశ్నించటం జరుగుతుంది. ఇది రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు. ఇవి కాకుండా మనకు ఈ రాజ్యాంగ పరిషత్ సంబంధించి దాని గురించి కూలంకషంగా చర్చించేటప్పుడు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏంటి ఆ ప్రత్యేకతలు అనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తుకు ఎక్కడి నుంచి ఎన్నికైనారు అని ప్రశ్న వస్తే ఒక ఆన్సర్ ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినారనే ప్రశ్న వస్తే ఆన్సర్ మారిపోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కు ఎక్కడి నుంచి ఎన్నికైనారంటే దానికి ఒక ఆన్సర్ ఉంది. కానీ ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారంటే దానికి మరొక ఆన్సర్ ఉంది. కారణం ఏంటి అని అంటే అంబేద్కర్ వాస్తవానికి బెంగాల్ నుంచి రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనారు. కానీ 1947లో దేశ విభజన జరిగినప్పుడు అంబేద్కర్ తన రాజ్యాంగ పరిషత్ సభ్యత్వాన్ని కోల్పోయాడు. కోల్పోయినాడు. ఎందుకు కోల్పోయాడు అని అంటే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఏ బెంగాల్ ప్రాంతం నుంచి అయితే అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైనాడో దేశ విభజన జరిగేటప్పుడు ఆ బెంగాల్ ప్రాంతం అనేటటువంటిది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. బెంగాల్ ప్రాంతం ఎందులోకి వెళ్ళిపోయింది? పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే బెంగాల్ని రెండుగా విభజించిన ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ మనకు వచ్చింది, ఈస్ట్ బెంగాల్ పాకిస్తాన్కి పోయింది. ఆ ఈస్ట్ బెంగాల్ ప్రాంతం నుంచే అంబేద్కర్ ఎన్నికైనాడు కాబట్టి ఆయన ఆటోమేటిక్గా భారత రాజ్యాంగ పరిషత్ సభ్యత్వాన్ని కోల్పోయాడు. కోల్పోయినప్పుడు అంబేద్కర్ని బొంబాయి
రాష్ట్రం నుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎన్నికైంది ఎక్కడి నుంచి అంటే బెంగాల్ ప్రాంతం నుంచి. అంబేద్కర్ సభ్యత్వాన్ని ఎందుకు కోల్పోయాడంటే దేశ విభజన జరిగినప్పుడు ఆ బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. మరి అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కి ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారంటే బొంబాయి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. బొంబాయి రాష్ట్రానికి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఆర్ జయకర్ అనేటటువంటి ఆయన తన రాజ్యాంగ పరిషత్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో అంబేద్కర్ని బొంబాయి రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిషత్కు ఎంపిక చేసుకోవటం జరిగింది. అలాగే మరి నిన్న మనం 1947లో స్వాతంత్రం వచ్చిన మన దేశం స్వాతంత్రం సంపాదించిన సందర్భంలో నెహ్రూ నాయకత్వంలో ఓ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పుకున్నాం. మరి తాత్కాలిక ప్రభుత్వంలో నెహ్రూ నాయకత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎవరైతే ఉన్నారో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇతను నెహ్రూ మంత్రిమండలిలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశాడని చెప్తాం. ఈయనకున్న ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్గా ఈయన రాజ్యాంగ పరిషత్ జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినాడు. రాజ్యాంగ పరిషత్ జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. కానీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని రాజ్యాంగ పరిషత్తుకు నియమించుకోవటం జరిగింది. అంటే అర్థం ఏంటిది? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 14 మంది సభ్యులని రాజ్యాంగ పరిషత్తుకు నియామకం చేశారని చెప్తున్నా. అలా నియామకం చేసినటువంటి వాళ్ళలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఒకరు. అలాగే దేశ విభజన కారణంగా మరి తన రాజ్యాంగ పరిషత్తు సభ్యత్వాన్ని కోల్పోయిన ఏకైక కమ్యూనిస్టు సభ్యుడు సోమనాథ్ లహరి. ఇతడు దేశ విభజన కారణంగా తన రాజ్యాంగ పరిషత్ సభ్యత్వాన్ని కోల్పోయినప్పటికీ ఇతన్ని కూడా రాజ్యాంగ పరిషత్తుకు నియామకం చేసుకోవడం జరిగింది. ఇలాంటి ప్రత్యేకతలు ఏవైతున్నాయో ఆ ప్రత్యేకతల గురించి కూడా మనం ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే ఎగ్జామినర్ చేసేటటువంటి ఏంటంటే భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పాటైంది, రాజ్యాంగ పరిషత్కు చైర్మన్ ఎవరు, లేక రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ ఎవరు, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా గతంలో అడిగారు. అవి అయిపోయాయి. కానీ ఇప్పుడు చాలా కూలంకషంగా ఇన్డెప్త్గా చాలా లోతుగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలన్నింటికి కూడా మనం ఆన్సర్ చేయాలంటే రాజ్యాంగ పరిషత్ యొక్క ఏర్పాటు, అందులో ఇమిడి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీలకమైన ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా మనం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఆ రోజున రాజ్యాంగ పరిషత్తుకు ఈ రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం వహించిన వివిధ వర్గాలకు సంబంధించిన అంశాలు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని మనం పదే పదే ఆలోచించాల్సి ఉంటుంది. భారతదేశం అనేది భిన్నత్వానికి నిలయం. మన దేశం అనేది భిన్నత్వానికి నిలయం. ఈ దేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, జాతులు, ప్రాంతాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు, ఆచారాలు, నీతులు, రీతులు ఇవన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇంత భిన్నత్వం కలిగినటువంటి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా ఈ రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం ఉండాలి. మన భారత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ పరిషత్తు భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని దృష్టి ఉంచుకొని అన్ని వర్గాలకు కూడా ఈ రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వారిని పరిశీలించినట్లయితే నెహ్రూ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు,
అదేవిధంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, వీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించినటువంటి వారు కాగా, ముస్లింలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వారు అంటే ముఖ్యంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్, అలాగే మహమ్మద్ సయ్యద్ సాదుల్లా. వీరు మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. వాస్తవంగా 1947లో భారతదేశం రెండుగా, భారత పాకిస్తాన్లుగా విభజించబడినప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ 60% ఆఫ్ ది ముస్లిమ్స్ పాకిస్తాన్కి వెళ్ళిపోయినారు. మిగిలినటువంటి ఆల్మోస్ట్ ఆల్ అంటే 35 to 40% మధ్య ఉన్నటువంటి ముస్లింలు భారతదేశంలోనే ఉన్నారు. అందువలన ఆ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రముఖులు రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారనే విషయం వాస్తవం. అలాగే హిందూ మహాసభ ఏదైతే ఉందో దీనికి ప్రాతినిధ్యం వహించినటువంటి వారు ఎవరయ్యా అంటే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, మరియు ఎంఆర్ జేకర్. వీరు హిందూ మహాసభకు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రముఖులు కాగా, సిక్కులకు ప్రాతినిధ్యం వహించినటువంటి వారు అంటే భారతదేశంలో సిక్కులు ఒక ప్రధానమైనటువంటి కమ్యూనిటీ, ఒక ప్రధానమైనటువంటి వర్గం ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రాతినిధ్యం వహించినటువంటి వారు సర్దార్ బల్దేవ్ సింగ్ మరియు హుకుమ్ సింగ్. వీరు సిక్కులకు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రముఖులు. సో భారత జాతీయ కాంగ్రెస్ అంటే నెహ్రూ, పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్. ముస్లింలకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులంటే ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, మహమ్మద్ సయ్యద్ సాదుల్లా. అలాగే హిందూ మహాసభకు ప్రాతినిధ్యం వహించినటువంటి వారంటే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఎంఆర్ జేకర్. కాగా సిక్కులకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులు అన్నప్పుడు సర్దార్ బల్దేవ్ సింగ్ మరియు హుకుమ్ సింగ్. అలాగే పార్సీలు, వీరికి ప్రాతినిధ్యం వహించినటువంటి వారు అంటే డాక్టర్ హెచ్పి మోడీ, పీలు మోడీ. డాక్టర్ హెచ్పి మోడీ, పీలు మోడీ. వీరు పార్సీలకు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రముఖులుగా మనం దృష్టి అందించుకోవాలి. అలాగే మైనార్టీలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వారు డాక్టర్ హెచ్సి ముఖర్జీ. డాక్టర్ హెచ్సి ముఖర్జీ మైనార్టీలకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అలాగే మన దేశంలో అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సంఘానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే అంబేద్కర్ ప్రారంభం నుంచే ఈ దేశంలో ఏ వర్గాలైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వారి యొక్క సమస్యలకు, వారికి సంబంధించినటువంటి అంశాలకు, వారి ప్రయోజనాలకు రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం వహించడం మాత్రమే కాదు, సరే అంబేద్కర్ సర్వమానవ సౌభ్రాతృత్వం గురించి కూడా వాదిస్తాడు కాబట్టి ఇక్కడ మాత్రం ప్రాతినిధ్యం వహించినటువంటి అంశాన్ని మనం దృష్టి అందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే అఖిల భారత మహిళా సంఘాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి డాక్టర్ హంసా మెహతా. ఈమె అఖిల భారత మహిళా సంఘాలకు
ప్రాతినిధ్యం వహించింది. అలాగే అఖిల భారత కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. బాబు జగ్జీవన్ రామ్. అఖిల భారత కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి కాగా, భారతదేశంలోని ఈ జమీందారులకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి అంటే భారతదేశంలో నాటికి అనేక మంది జమీందారులు ఉన్నారు కాబట్టి ఆ జమీందారులకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి దర్భంగా మహారాజు అయినటువంటి కామేశ్వరి సింగ్. ఇతను అఖిల భారత జమీందారుల సంఘానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అంటే ఇలా భారత రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసినప్పుడు ఈ రాజ్యాంగ పరిషత్ అనే దాన్ని నిర్మింపజేసి పనిచేసేటప్పుడు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇందులో ప్రాతినిధ్యం వహించడం జరిగింది, అంటే ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. అంటే కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించకుండా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఇందులో ప్రాతినిధ్యం కల్పించారు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనం దృష్టి అందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే కొన్ని విమర్శలు వచ్చాయి, రాజ్యాంగ పరిషత్తులో కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉన్నది, కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించబడలేదు. ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు రియల్గా రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణంలో అంటే రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం కల్పించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిశీలించినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు అని అంటే రాజ్యాంగ పరిషత్ అనేది అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి సభగా మనం దృష్టి అందించుకోవాలి.